రైట్ ఇక జూబ్లీ హిల్స్ ను బీఆర్ఎస్ బీజేపీ అభివృద్ధి చేయలేదన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. జూబ్లీ హిల్స్ అభివృద్ధి కాకపోవడానికి బీఆర్ఎస్ పాపం ఎంత ఉందో ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డికి అంతే బాధ్యత ఉందన్నారు. ఈ నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో లెక్క చెప్పాలంటున్న షబ్బీర్ అలీతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీస్ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడే బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీస్లో పర్యటిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అభ్యర్థిని పెట్టారో అది మజ్లిస్ పార్టీ అభ్యర్థిని పెట్టింది. రాష్ట్రంలో రెండుసార్లు అంటే ఇటు బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు పాలించింది. కానీ జూబ్లీస్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కిషన్ రెడ్డి మాట్లాడారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి షబ్బీర్ అలీ గారు ఉన్నారు, మాట్లాడి చెప్తాం. సార్, కిషన్ రెడ్డి గారు జూబ్లీస్లో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా పెట్టింది, అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదని మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రితో సహా అక్కడ లోకల్ ఎంపీ కూడా అవుతాడు. ఆయన కూడా 10 సంవత్సరాల నుంచే కంటిన్యూగా ఉన్నాడు. ఆయన ఏం బీకిండట, ఆయన మీద అంతే బాధ్యత వస్తుంది. డెవలప్మెంట్ కాలేదంటే నాట్ ఓన్లీ ఎమ్మెల్యేనే కాదు, యూఆర్ ఎంపీ, కేంద్ర మంత్రి ఉన్నావు, యాజ్ ఏ 3 సార్లు పార్లమెంటు. మరి నువ్వు ఏం చేసినా ఫస్ట్ నువ్వు లెక్క అయ్యి. నేను అడుగుతున్నా, నువ్వు పార్లమెంట్ లోక్సభ ఎంపీ ఉన్నావు, నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నావు, నువ్వు డెవలప్మెంట్ ఫస్ట్ చెప్పు మాకు ఏం చేసినావు, తర్వాత ఏళ్ళు ఎత్తు. నువ్వు మాత్రం ఏం చేయలే, విజిట్ చేయలే, ఇక్కడుంది జూబ్లీస్ నీకు తెలియదు. ఇవాళ ఎలక్షన్లో వచ్చి కాంగ్రెస్ ఏం చేసిందంటే, కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నంత దినాలు అదే డెవలప్మెంటు, అవే కాలనీలు ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఇప్పుడు ఆయన కొడుకు కుమార్ కూడా చేసిండు. తర్వాత టీఆర్ఎస్ చేసింది. టీఆర్ఎస్ ఏం డెవలప్మెంట్ చేయలేదు. మీరు టీఆర్ఎస్ మీద చెప్పు, కానీ కాంగ్రెస్ మీద చెప్పే హక్కు ఎందుకు లేదంటే, నువ్వే చేయలేవు, నువ్వు లోక్సభ ఎంపీ, నువ్వు చేయాలా. కాబట్టి ఆ బాధ్యత నువ్వు కూడా తీసుకోవాలా. నువ్వు ఫస్ట్ క్షమాపణ కోరు. నేను యాజ్ ఏ ఎంపీగా, కేంద్ర మంత్రిగా నేను డెవలప్ చేయలేకపోయినాను, నేను ఏ ఒక్క వర్క్ కూడా కేంద్రం నుంచి తీసుకురాలేకపోయినాను, నేను ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కలుసుకొని ఏదైనా ప్రాజెక్టుకు నేను తీసుకురాలేకపోయినాను అని ఫస్ట్ అపాలజీ అడిగి నువ్వు క్యాంపెయినింగ్కు రా. అంటే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, అసలు 10 ఏళ్ళు బీఆర్ఎస్, గతంలో కాంగ్రెస్ పార్టీ, అసలు అభివృద్ధి శూన్యం అంటున్నారు. అదే కిషన్ రెడ్డికి ఏం చెప్పారు? తమ్మి, ఆయన ఎంపీనే, ఆయనే కాన్స్టెన్సీ అది. ఆయన ఎట్లా సిగ్గు లేకుండా అడుగుతాడు? వేరేళ్ళు పోయి చెప్పాలా నువ్వు ఇక్కడ? ఆయననే లోక్సభ ఎంపీ, ఆయననే కేంద్ర మంత్రి, ఆయనేదే కదా పార్ట్. యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ది జూబ్లీ హిల్స్ సొసైటీ కదా, జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీ నీకే కదా వచ్చేది. మరి నువ్వు చేయకుండా నీ మీద డబల్ రెస్పాన్సిబిలిటీ, ఎంపీ అండ్ కేంద్ర మంత్రి, అయినా నువ్వేం పట్టించుకోలే. మేము అడుగుతున్నాం, నీకు ఫస్ట్ నీ లెక్క చెప్పు, తర్వాత వేరే వాళ్ళకి అడుగు. అంటే ₹1 కూడా నిధులు తేలేదంటారు సార్ కిషన్ రెడ్డి? ఎస్, రూపాయి నిధులు తీసుకురాలే, ఆ స్పెషల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకురాలే, ఒక యువకునికి ఒక జాబ్ ఇప్పియలే, ఆ ఏరియాలో మన డ్రైనేజ్ కానీ, వాటర్ సమస్యలు కానీ, ఎంప్లాయ్మెంట్ విషయాలు కానీ ఎలాంటి డెవలప్మెంట్ కాలేదు. ఏం డెవలప్ అయినా ఇప్పుడు 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ వచ్చినాకనే ఇవాళ స్పీడ్ డెవలప్మెంట్ షురు అయింది. సార్, వచ్చే ఎన్నికలకు సంబంధించి జూబ్లీస్ ఎన్నికలు ముందు వచ్చాయి, అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎందుకు గెలిపించాలంటారు, ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మా కాంగ్రెస్ పార్టీ గతంలో పి జనార్దన్ రెడ్డి చేసిన డెవలప్మెంటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ డెవలప్ అవుతుంది అని మేము ఓటు అడుగుతున్నాం. అభివృద్ధి మీద ఇవ్వండి, సెక్యులరిజం మీద ఇవ్వండి. మా పార్టీ చేస్తున్న ఇవాళ 6 గ్యారంటీ స్కీమ్లో బీదోళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినాం. కిషన్ రెడ్డికి అడుగుతున్న, మీ రాష్ట్రంలో ఎక్కడైనా సన్న బియ్యం ఇస్తున్నారా? ఎవరికైనా కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారా? ఎవరికైనా మహిళలకు బస్ ఫ్రీ ఉన్న మీ రాష్ట్రాల్లో ఎక్కడైనా 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఎవరికైనా ఇచ్చినావా? ఇవాళ ఇన్ని జాబులు రేవంత్ రెడ్డి రాగానే మరి 1000ల సంఖ్యలో ఇలా జాబ్స్ ఇచ్చిన ఎప్పుడైనా టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఇచ్చిందా? మరి మీరు మోదీ గారు ఎక్కడైనా జాబ్స్ ఇప్పించిందా? కాబట్టి నైతికంగా మా మీద అడిగలేదు. మేము 2 సంవత్సరాలు అయింది. కిషన్ రెడ్డి 10 సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు, మీరు మాకు జవాబు ఇవ్వండి. నువ్వేం చేసినావు? నువ్వు ఓటు అడిగే హక్కు ఉన్నదా? నువ్వు జవాబు. బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీ చేస్తుంది, సెంటిమెంట్గా పోతున్నారు. ఇక నేను ఇంత దానికి జవాబు అంతే. అని నువ్వు ఎంపీ, నువ్వు ఆ ఏరియాలో ఓటు తీసుకున్నావు, గెలిచినావు, నువ్వేం చేయలేదు, వేరేలకు ఎట్లా క్వశ్చన్ చేస్తావా?
ఇది మొత్తంగా ఏదైతే జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి షబ్బీర్ అలీ గారు ఖండించారు. అసలు కేంద్ర మంత్రిగా పనిచేస్తావు, ఎంపీగా పనిచేస్తావు, నువ్వెన్ని నిధులు తెచ్చావని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇది కథ. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ.